మీడియా దగ్గరికి వస్తున్నారు పక్కన బాబు ఇటు మీద పడమాకండి ఆగండి 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 తప్పండి తప్పండి మీరు జరిగితే వాళ్ళు వస్తారు మరడయ్య గారు ఒక్క నిమిషం జరగండి కృష్ణ మీరు ఉండండి గురువు గారు ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు లైవ్లు ఇచ్చుకోండి ఈ లెటర్ మీకు మేము అఫీషియల్గా ప్రతి మీడియా హౌస్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే నేను డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ శర్మ గారితో ఫోన్లో మాట్లాడాను. నా మిత్రులు ఆయన ఢాకా బంగ్లాదేశ్లో ఉన్నారు. ఆయన చీఫ్ ఎలక్షన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ నన్ను కలకుంటా లోకల్ అఫీషియల్ ఆయన పేరు అడిగితే చెప్పడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలకుంటా నన్ను బ్లాక్ చేస్తున్నారు. ఇంతకంటే అవినీతి పట్టపగలు ఎక్కడైనా ఉంటుందా? నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అనేక సార్లు నన్ను కలవడం జరిగింది. ఎంటైర్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలవడం జరిగింది. మరి నేను ఇస్తున్న కంప్లైంట్లో తప్పే ఉంది? అందరు పార్టీల్ని ఊరు పేరు లేని పార్టీ చూశారు కదా, శర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీకి సింబల్ ఇచ్చారు తెలంగాణలో. ఆవిడ పోటీ చేయలేదు, పార్టీ విలీనమే చేసేసింది. అలాంటిది మేము ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కంటే షర్మిల కంటే ఎక్కువ ఓట్లు మీరు తెలంగాణలో మనకు రావడం మీరు చూశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మనల్ని పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకుండా జరుగుతున్న కుట్ర పప్పులు ఉడకో.